Well done. You done a very good job because I'm saying it. Today you break down that comfort zone of yourself. ఎప్పటి నుంచో ఈ వీడియో చేయాలి అనుకుంటున్నా కానీ చేయట్లేదు. వీడియో చేయాలి, దానికి బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి, లేకపోతే ఏ వీడియోస్ యాడ్ చేయాలి, దానికి ఎలా ఎడిటింగ్ చేయాలి, ఏం వాయిస్ ఇవ్వాలి, అది ఇది చెత్త చెదరం అంతే. వీటితోటే సరిపోయింది. అసలు రీజన్స్ వెతుక్కోవడంలోనే మొత్తం అంతా అయిపోయింది. సో concluded it in a one sentence. There will be no videos of attaching to this, only plain. If I have anything, I will do in that time. So to avoid those, to get start అంతే. Main, you done a very good job by starting it. Whatever may be the output, but you started it. Well done. నేను ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే ఒకటి, నా కోసం, టు సీ మై గ్రోత్. అసలు ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నాను అనే ఒకటి తెలుసుకోవడానికి మెయిన్. సెకండ్ ఏమంటే మేబీ ఇట్ మే హెల్ప్ ఎనీ వన్ లైక్ మీ, అంతే. ఇంత మించి ఏం లేదు, నథింగ్ ఎల్స్, అంతే. హలో అందరికీ, నా పేరు సీత అండ్ టు మై సెల్ఫ్ ఐఎమ్ టాకింగ్ రైట్ నౌ. హలో సీత, ఎలా ఉన్నావు? ప్రెజెంట్లో అయితే కనుక నా గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకెంత క్లోజ్ పర్సన్స్ అయినా కానీ సరే వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఐ కుడెంట్ ఈవెన్ ఇమాజిన్ ఆర్ ఐ కుడెంట్ ఈవెన్ అండర్స్టాండ్ సమ్ టైమ్స్. సో ఐ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఎవరి పెయిన్ ఎంత ఉందో ఆ సిచ్యువేషన్లో అది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో నేను ఫేస్ చేసింది నాకు మాత్రమే చాలా బెస్ట్ వేలో అర్థమవుతుంది కాబట్టి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్ నౌ, రైట్ నౌ. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఒకళ్ళ గురించి డిఫైన్ చేయడానికి ఆలోచించొద్దు. ఎందుకంటే నీకు తెలీదు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఏం డిసిషన్ తీసుకుంటున్నారు అనేది. నీ గురించి నువ్వు ఆలోచించు. నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఎలా చేయాలనుకుంటున్నావు, ఎప్పుడు చేయాలనుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉండే నా బ్రెయిన్లో. ఇప్పుడు వీటన్నిటికీ ఆన్సర్స్ ఫైండ్ చేస్తూ వెళ్ళాలి అంతే, స్లోగా. ఒకేసారి అంటే లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అయితే ఫుల్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను. ఒక్కొక్కసారి మంచిగా ఉంటా, ఒక్కోసారి ఫుల్లీ కన్ఫ్యూజన్లో ఉంటా, ఒక్కోసారి మోటివేషన్ ఫుల్ హై లెవెల్స్లో ఉంటుంది. వర్క్ చేసేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇది చేసేయాలి, అది ఇది డామ్ డీమ్ విష్ ఇన్ని ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ లైక్ ఏ పర్సన్, లైక్ ఏ స్లాత్ లాగా ఉంటా. అసలుకి వెళ్ళాలా, చెయ్యాలా, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. అలా వెళ్ళిపోతుంది టైం, చాలా వేస్ట్ చేస్తాను టైం. అండ్ ఐ నో ఇట్స్ కామన్. నెక్స్ట్ అంటే ఇంకా వై, వాట్, వేర్, హౌ, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చాలా రేజ్ అవుతూ ఉంటాయి నీ మైండ్లో, నాకు తెలుసు. అన్నిటికీ ఆన్సర్ నీ దగ్గర నుంచి వస్తుంది. అన్నిటికీ ఎగ్జాక్ట్గా నీ దగ్గర నుంచి వస్తుంది, ఫ్రమ్ నో బడీ ఎల్స్. ఓకే, కొన్ని వింటే మనకు వచ్చేది క్లారిటీ, బట్ నో వన్ నోస్ ఎగ్జాక్ట్లీ హౌ యూఆర్ ఫీలింగ్, వాట్ యూఆర్ ఫీలింగ్ అనేది. కాబట్టి నీకు ఏది వచ్చినా కానీ సరే నువ్వు కూర్చో, నీతో నువ్వు కూర్చో. ఓకే, ఆలోచించు నీకేం కావాలి, అదే ఎందుకు కావాలి. ఒకవేళ నువ్వు డిసైడ్ నాకు ఇది కావాలి, ఐ వాంట్ టు బి ట్రై అంటే కనుక ఓకే, ట్రై చేయి. సీ ఆల్ ద కాన్సిక్వెన్సెస్, సీ రియలీ యూ వాంట్ డూ ఇట్. ఓకే, లెట్స్ గో, దట్స్ ఇట్. ఎక్కువ ఆలోచించొద్దు, అలాగని ఏమీ ఆలోచించకుండా కూడా టైం వేస్ట్ చేస్తూ కూర్చోవద్దు. ఓకే, నీకు నిజంగా యూ డోంట్ వాంట్ టు ఫేస్ సమ్ సిచ్యువేషన్స్ అనుకుంటే కనుక, యు ఆర్ నాట్ రెడీ అనుకుంటే కనుక, ఫేస్ చేసి నువ్వు ఇంకా బాధపడతావు అనుకుంటే సరే ఓకే, గివ్ సమ్ టైమ్, హోల్డ్ ఆన్, స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. ఎయిదర్ డూ ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు డైవర్ట్. రూమ్ క్లీన్ చేసుకో, లేకుంటే ఏమన్నా బుక్ చదువు, లేదు అంటే కనుక ఏదైనా పెయింటింగ్ ఆర్ ఎనీ కుకింగ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేయడం, ఎనీ న్యూ యాక్టివిటీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు. బయటికి వాక్ వెళ్ళడం, ఏదో ఒకటి చేయి. అంతే తప్పించి ర్యాండమ్గా ఓవర్ థింక్ మాత్రం వద్దు. అది రాదు అని నేను అన్ను, బట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు ఓవర్కమ్ ఇట్ కదా. సో ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్, నాట్ విత్ ఎనీ
అదర్ పర్సన్ బికాస్ ఓకే మీకు మంచిగా ఉంటుందంటే కనుక యూ కెన్ వెల్ అండ్ గుడ్ యూ ట్రై చేయి. కానీ గుర్తుపెట్టుకో, ఎవ్రీ ఆన్సర్ విల్ కమ్ ఫ్రమ్ యూ బికాస్ నో వన్ అండర్స్టాండ్స్ యూ మోర్ దెన్ ఎనీవన్. ఓకే, కూర్చుని నీకేం కావాలి, నీకెందుకు, ఏంటి, ప్రెజెంట్ ఏంటి, ఒక్కొక్కసారి నీకేం కావాలో కూడా ఒకసారి అర్థం కదండి. ఇట్స్ టోటలీ ఫైన్. ఐమ్ టెలింగ్ యూ ఇట్స్ అ వర్స్ ఫేస్, ఐ నో, అండ్ ఇట్స్ టోటలీ ఫైన్ బికాస్ యూ హ్యావ్ మల్టిపుల్ థాట్స్ ఆఫ్ డూయింగ్ వాంటింగ్ ఆర్ ఎనీ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆల్సో. సో అది ఒక సిట్టింగ్లో అయిపోతుందని నేను అస్సలు చెప్పను. బట్ యూ కెన్ ఇంప్రూవ్ బై డే బై డూయింగ్ పుట్టింగ్ సమ్ యాక్షన్స్. కాబట్టి కూర్చుని నువ్వు ఏ స్టేట్లో ఉన్నావో నువ్వు అనలైజ్ చేసుకో అండ్ దెన్ స్టార్ట్ మేకింగ్ యాక్షన్స్. ఓకే, ఏదో ఒకటి చేయి. మేబీ రిజల్ట్ ఏదన్నా కావచ్చు, అది మంచిది అవ్వచ్చు, చెడ్డది అవ్వచ్చు, ఇన్సల్ట్ అవ్వచ్చు, ఎనీథింగ్, ఇట్స్ స్మాల్ థింగ్, బిగ్ ఎనీథింగ్, నువ్వు స్టార్ట్ చేయి. నీకు అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏం కావాలి, ఏం వద్దు అని. అసలు నువ్వు ట్రైయే చేయకుండా వీటన్నిటికి ఆన్సర్ అస్సలు దొరకదు. నీతో నువ్వు డే అంతా స్పెండ్ చేస్తే లాస్ట్‌కి క్వెషన్స్‌తో నీకు ఆన్సర్ దొరకదు. ఎందుకంటే నువ్వు కూర్చుంటే నీతో క్లారిటీ వస్తుంది. నువ్వు పని చేస్తూ ఉంటే గనుక నీకు అర్థమవుతుంది. అండర్‌స్టాండ్ అవుతావు. ఓకే, ఇదా? అదా? ఓకే. సర్టెన్ లెవెల్ యూ విల్ గెట్ టు హావ్ దట్ గ్రిప్ ఆన్ యువర్ సెల్ఫ్. కాబట్టి ట్రై చేయి. ఒక్కోసారి నీకు అర్థం కాదు అండ్ ఇట్స్ టోటలీ ఫైన్ అండ్ సమ్‌టైమ్స్ యూ మే ఫీల్ లైక్ యూ ఆర్ డమ్ పర్సన్ అండ్ ఇట్స్ టోటలీ ఫైన్. I hear these words like you went to library and you feel dumb, which reflects you that, which makes you know that yeah, you are starting learning. You went to gym and you felt like worst, like totally worn out, like exhausted, and which makes you know that yeah, you're making some improvement. కాబట్టి ఎవ్రీథింగ్ అనేది ఒక చిన్న దాంతోటి స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న స్టెప్ తోటి స్టార్ట్ అవుతుంది. కిలోమీటర్ అయినా గానీ సరే ఒక స్టెప్ నుంచే. ఈరోజు నువ్వు 5 కిలోమీటర్స్ వితిన్ 30 మినిట్స్ అంటే వాట్? లైక్ దట్ యూ మే ఫీల్. బట్ ఇఫ్ స్టార్టెడ్ అండ్ యూ గెట్ ఆన్ ద ప్లాట్‌ఫామ్ యూ విల్ నో. కాబట్టి గుర్తుపెట్టుకో, ఎవ్వరికీ ఏది స్టార్టింగ్‌లోనే అన్నీ తెలియదు, రాదు. అర్థమవుతుందా? అందరూ స్టార్టింగ్‌లో విత్ జీరో నాలెడ్జ్ దే విల్ స్టార్ట్ అండ్ ఎట్ ద ఎండ్ బై ఫేసింగ్ ఎవ్రీ సిట్యుయేషన్ ఇన్ దే లెవెల్ దే గెట్ టు నో దోస్ లెసన్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే? అండ్ వాట్ ఎవర్ యూ ఆర్ ఫీలింగ్ ఇట్స్ టోటలీ ఫైన్ అండ్ ఇట్స్ టోటలీ నార్మల్ అండ్ ఇట్స్ టోటలీ ఓకే. అర్థమవుతుందా? ఐయామ్ సేయింగ్ ఇట్ అగైన్. టేక్ యాక్షన్స్. యాక్షన్స్ మేటర్స్ అంతే. అండ్ నీకంతా ఓకే, దాంట్లో తెలియాలి అనేది లేదు. ఓకే, ఒకవేళ ఎవరన్నా సరే నిన్ను ఏమన్నా సరే ఇది కూడా తెలీదా అంటే యాహ్! స్టిల్ ఐ డోంట్ నో బట్ ఐ విల్ నో ఇట్ వన్ డే. ఓకే, యూ కెన్ సే ఇట్ ఆర్ యూ కెన్ సే ఇట్ టు యువర్ సెల్ఫ్ అట్‌లీస్ట్. ఏమీ రాదు, ఏమీ తెలీదు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. యాహ్! నీకు ఇంత వచ్చింది తెలీదా? లేకపోతే అంతా వెళ్ళావు, అక్కడి వరకు వెళ్ళావు తెలీదా అంటే యాహ్! ఐ డోంట్ నో బికాజ్ ఐ నెవర్ గో త్రూ దట్ ఫేస్ అంతే. ఆర్ యూ నెవర్ ట్రైడ్ అంతే. ఈవెన్ నీకు ఆ ఎక్విప్‌మెంట్స్ ఆర్ అవైలబిలిటీ ఉన్నా నువ్వు ట్రై చేయలేదు అంటే ఓకే. సమ్‌టైమ్స్ ఇట్ మే బి యువర్ మిస్టేక్. బట్ స్టిల్ యూ కెన్ గో అండ్ లెర్న్ నో. కాబట్టి ఇట్స్ టోటలీ ఫైన్. ఇట్స్ టోటలీ ఓకే. నౌ యూ కెన్ లెర్న్ ఇట్. నౌ యూ కెన్ అండర్‌స్టాండ్ ఇట్. నౌ యూ కెన్ ఇంప్లిమెంట్ దట్ అంతే. అండ్ ఎట్ ద లాస్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ అంటిల్ నౌ. నాకు పిచ్చి పిచ్చి క్వెషన్‌లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా ఓవర్ థింక్ చేసేస్తూ ఉంటుంటా. ఒక్కోసారి సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఒక్కోసారి ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవుతా. ఒక్కొక్కసారి ఏంట్రా ఇంత పెద్ద మిస్టేక్ చేశానా అని అనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ మే హ్యాపెన్, యూ స్టాండ్ స్టిల్ అంటిల్ నౌ. ఓకే, నువ్వేదన్నా ఫేస్ చేసి ఉండొచ్చు. వర్స్ థింగ్స్ యూ మే ఫేస్ ఇట్ అంటిల్ నౌ. బట్ వాట్ ఎవర్ యూ ఫేస్డ్ till now or whatever you face in the future also, థింక్ ఇట్ యాజ్ ఎ లెసన్ అంతే. వదిలేసే. ఓకే, ఒకటి జరిగింది, ఒకటి రాసిన, అయిపోయింది. దాని రిజల్ట్ ఏంటి అంతే. ఆలోచించు, అనలైజ్ చేయి. ఓకే, మూవ్ ఆన్ టు నెక్స్ట్ థింగ్ అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఫర్ యువర్ లైఫ్ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ అంతే. ఓకే, ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ టు సీత for being like this and making this first attempt to improve herself or to at least knowing herself better a little today rather than yesterday. Thank you for that and
సీ యూ టుమారో. హ్యావ్ ఎ వెరీ నైస్ డే. దట్స్ ఇట్. బాయ్.